మామ 8th వీక్ బిగ్ బాస్ సీజన్లో ఎంట్రీ అదుర్స్ అనమాట. డే 1 నామినేషన్స్ అసలు మామూలుగా కాదనమాట. ఆ ముంతా తుఫాన్ ఏమోలో కానీ బిగ్ బాస్ హౌస్లే కానీ ముంతా తుఫాన్ అంతకి మించి జరిగింది మామ నామినేషన్స్లో అయితే కనుక. అసలు శ్రీజ భరణి గారి ఎంట్రీ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడైతే కనుక. రిమైనింగ్ ఫ్లోరా దాని తర్వాత ప్రియా వీళ్ళైతే వచ్చి నామినేషన్ చేశారులే కానివ్వండి. మెయిన్గా మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏంటంటే భరణి గారు వచ్చిన నామినేట్ చేసిన పర్సను, శ్రీజ వచ్చి నామినేట్ చేసిన పర్సను స్ట్రాంగ్ మోస్ట్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళ ఇద్దరిదే మెయిన్ సత్తా. వీళ్ళు మళ్ళీ ఖచ్చితంగా రీఎంట్రీ ఇస్తే ఆట మరో రేంజ్లో ఉండబోతుంది అన్నమాట. మీరు ఎంత మాత్రం యాక్సెప్ట్ చేస్తారో అండ్ మీరు వాళ్ళిద్దరిలో ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందిరా బాబు, ఆల్రెడీ నామినేషన్స్లో పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు, మళ్ళీ తిరిగి వస్తే పలానా వ్యక్తి బాగుంటుంది అని చెప్పి మీరు ఒక పేరు మెన్షన్ చేయండి మామ ఖచ్చితంగా కింద. దాంతోపాటు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈ వీడియో పూర్తిగా నిన్న జరిగిన నామినేషన్స్ ఏదైతే ఉన్నాయో మధ్యాహ్నం నుంచి, నిన్న మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అయిపోయింది, సాయంత్రం 1 వరకు కూడా రన్ అవుతా ఉందన్నమాట. సో బిగ్ బాస్ నైట్ బజ్ అయితే మనం వేరే వీడియో చేద్దాం. ఇది నామినేషన్స్ ఎవరు ఎందుకు చేశారు, రీజన్స్ ఏంటి, పెద్ద పెద్ద గొడవలే జరిగినాయి మామ, మామూలుగా లేదనమాట. ఒక్క రేంజ్లో కొట్టి పడేస్తున్నారు. మాధురి గారి రీతిగా అయితే కనుక సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఆ రేంజ్లో జరిగింది మామ. మాధురి గారు ఫో 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 అని మాట్లాడలేదు, ఆ తుంపర్లేదు పడిపోయినాయంటే ఇట్టా పెట్టిందన్నమాట రీతు చౌదరి. మామూలుగా అది అట్లా వైరల్ అవ్వట్లేదు అనమాట ఇన్స్టాలో. ఇప్పుడు చెప్పేద్దాం డీటెయిల్గా బట్టపైలు వేశారు మా మనీష్ గారు అయితే కనుక. అందరూ ఇదిరా బాబు, నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఆట మార్చుకోవాలని చెప్పి పవన్ని తక్కువ చేసి చాలామంది మాట్లాడారు. ప్రియా వచ్చి కొంతమంది నామినేట్ చేసింది, శ్రీజ వచ్చి పవన్ని నిన్ను క్యారెక్టరైజేషన్ చేశాను, నువ్వు పట్టించుకోలేదు, నువ్వు ఫేక్, నీకు ఇండివిజువాలిటీ లేదు, దాని తర్వాత నువ్వు భయపడో బెదిరిపోయో నీవు ఆట ఆడుతున్నావు, ఇది కాదు నీ ఆట, నీ ఒరిజినల్ ఆట ఆడని చెప్పి కత్తి పెట్టి పొడిచి నిజాన్ని బయటికి కక్కిచ్చింది అనమాట. దట్ ఈస్ శ్రీజ దమ్ము రాగానే ఆ హౌస్లో అందరూ హడలిపోయారు మామూలుగా సడన్గా దగ్గరికి వెళ్ళి మాట్లాడారు కానీ హౌస్లో నిజంగా చాలామంది హడలిపోయారు తనను చూసి. సో డీటెయిల్గా చెప్పేద్దాం ఎవరెవరిని నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు, ఏ రీజన్స్, వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా అని చెప్పి డీటెయిల్గా వీడియో చేద్దాం. ఖచ్చితంగా నువ్వు సబ్స్క్రైబ్ చేయమావా ఖచ్చితంగా. సో మార్నింగే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది. అసలు మామూలుగా లేదనమాట. సుమన్ అన్న వర్సెస్ సంజన గారికి పడింది అనమాట ఇక్కడ గొడవ. సో నిఖిల్ వచ్చి ఆపాడు, ఇది వర్క్ కాదు కదా అనేసి. రైట్, ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది మామ. నేను ఒక్క నిమిషం చెప్తానండి. రైట్, నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సెన్సేషనల్ బొనాంజా ఒక రేంజ్లో జరిగిందని అనుకోవడానికి అబ్బా అన్నట్టు ఉంది మామ. నామినేషన్ స్టార్ట్ అయ్యి కదా అవుతున్నాయి, మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి నేను చెప్తాను. ఆల్రెడీ మార్నింగ్ నుంచే మొత్తం మోగిపోతుందిరా బాబు. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసినా శ్రీజరి ఎంట్రీ ఇదే మాట వైరల్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ వాటిలో ఫుల్గా అసలు మామూలుగా లేదు మామ, ఎవ్వరం అసలు అని చెప్పి మన టాక్ అనమాట. ప్రియాకి బాగా పోవడం స్టార్ట్ చేశారు. ప్రియా అయితే కనుక హౌస్లోకి ఎంటర్ అయిపోయింది. ఇన్ ద సెన్స్ రీఎంట్రీ దట్ ఓన్లీ నామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి ఆవిడైతే కనుక హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో ప్రియాని బాగా పొగడటం స్టార్ట్ చేశాను. నువ్వు చాలా బాగున్నావు, హౌస్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నావు, బయటికి వెళ్ళిపోయి నువ్వు బాగున్నావు అది ఇది అని చెప్పి పొగడటం స్టార్ట్ చేశారనమాట. పొగడతో పడిపోద్ది ప్రియా అని చెప్పి ఏదో చేశారనమాట. యాక్చువల్లీ తను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది అండ్ పంపించేటప్పుడు కూడా పలానా నువ్వు వాళ్ళనే చేయాలమ్మా అని చెప్పి ఒక గేమ్ స్ట్రాటజికల్గా పంపిస్తారనమాట. అది వేరే విషయం. ఇక్కడ ఏంటి అంటే ఆ గేమ్ స్ట్రాటజికల్ని గెస్ చేసి తెలుసుకున్నాడు సూపర్ రా బుజ్జి. అదే ఇక్కడ టాలెంట్ అనమాట. సో ప్రియా నామినేషన్ స్టార్ట్ చేసిందనమాట. సంజనాని నామినేట్ చేస్తారు. ఆవిడైతే కనుక నేను 2-3 పాయింట్స్ చెప్తాను మామ, ఎందుకంటే కనుక వీడియో లెంత్ ఎక్కువ ఇవ్వకుండా ఉండడానికి. సంజనాని నామినేట్ చేశారు ఆవిడైతే కనుక.
తనూజ బాండ్స్ అన్నారు, దాని తర్వాత ఇమ్ముతో బాండ్ పెంచుకున్నారుగా మీరైతే, మరి అదొక పాయింట్. కళ్యాణి అంది కాదా తనూజ లేకుండా ఆడి చూపించు అని చెప్పి. కళ్యాణి అన్నారు కదా మీరు, తనూజ లేకుండా నువ్వు ఆడి చూపించు, సెలబ్రిటీస్ చుట్టి ఆడి గెలవడం కాదు, నువ్వు అంతటా నువ్వు ఆడి గెలిపి చూపించు అని చెప్పి ఆ డిస్కషన్ చెప్తున్నాను అనమాట. ఇమ్ము లేకుండా మీరు ఆడి చూపించండి. ఇక్కడ పాయింట్ అర్థమైపోయింది మా, ఎందుకంటే కనుక మనకి యాక్చువల్లీ ప్రియా కళ్యాణ్ అంతా క్లోజ్, శ్రీజ వీళ్ళంతా ఒక పేరప్ అనమాట. సో తినేం చెప్తుంది డైరెక్ట్గా వచ్చేసి ఎక్కడ కళ్యాణ్ని తొక్కేస్తారు అన్న దృష్టిలో ఆలోచించేసి డీటెయిల్గా సంజన గారిని నామినేట్ చేస్తుంది. సంజన గారు ఏంటంటే కళ్యాణ్ మీద ఉన్న కొన్ని నెగిటివిటీ ఏదైతే ఉన్నాయో, మేమే దిక్కు, ఇమాన్యుల్ సంజన ఏ దిక్కు లేదు, మా దిక్కు లేకపోతే ఇలాగే ఉంటుందని చెప్పి మాట్లాడిద్ది అనమాట, అదొకటి. సో కళ్యాణి అంది కదా తనుజ లేకుండా ఆడి చూపించని చెప్పి, ఇమ్ము లేకుండా మీరు ఆడి చూపించండి అని చెప్పి చెప్తుంది అనమాట, డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. కళ్యాణ్ రోజ్ రూమ్లో ఏడ్చాడు, రైట్, ఓకే, కళ్యాణ్ రోజ్ రూమ్లో ఏడ్చాడు మామ, ఆ మాట మాత్రం వాస్తవం, మనం యాక్సెప్ట్ చేయాలి. అది తనుజ వల్ల బాధతో ఏడ్చాడు అనమాట. సో తను వాడికి దిక్కు ఉంది, తనే యాక్చువల్లీ నేను చెప్పాను కదా ఇప్పుడు. సో వాడికి దిక్కు ఉంది, నేను ఇమాన్యుల్నే మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అన్నారు కదా, చాలా టూ బ్యాడ్ మామ, అలాంటి మాటలు వాడకుండా ఉండాల్సింది. ఆ మాట సంజన అంది అంట, మామూలుగా లేదు. అది విన్న కళ్యాణ్ మామూలుగా కాదు, ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇస్తాడనమాట. నాకు వీళ్ళు దిక్కేంట్రా బాబు, నేనే ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఉన్నాను కదా అని చెప్పి మనోడు మనసులో అనుకుంటాడు అనమాట. సో బాడీ షేవింగ్ టు దివ్య, బాడీ షేవింగ్ అంటే రోడ్ రోలర్ అన్న మాట మీరు కరెక్ట్గా బాగాలేదండి. సో ఆ మాట మీరు అనకుండా ఉండాల్సిందని చెప్పి, సో కరెక్ట్గా అది నేను తప్పే అని చెప్పి ఒప్పుకుంటుంది అనమాట. దాని తర్వాత సంజన కూడా యాక్సెప్ట్ చేస్తారు దీనికైతే కనుక. డస్ట్బిన్ ఇష్యూ సుమనన్న దగ్గర, యాక్చువల్లీ ఆ రోజు జరిగిన విషయం ఏంటో చూడండి మామ, కావాలని క్రియేట్ చేసింది సంజన, పాయింట్ నెంబర్ 1. దేనికి చెప్తాను చూడండి, కావాలని క్రియేట్ చేసిందన్నమాట. ఎందుకన్నానంటే కనుక, సరే దివ్యాన్ని తనుజాన్ని బ్యాట్ చేద్దాం అనుకున్నా, దట్టు సుమన్ అన్న అక్కడ కెప్టెన్సీ, ఆయన కూడా ఒక పెట్టకి 3 పిట్టలు, ఒక దెబ్బకి 3 కాయలు అన్నట్టు అనమాట. ఒక దెబ్బకి 2 కాయలు కాదు, 3 కాయలు. ఈ వంకతో మనం ముగ్గురిని దెబ్బ కొట్టచ్చు అని చెప్పి ఆవిడ ఆలోచించి, ఆ రోజు సుమనన్న పాపం ఏం చేయలేడని చెప్పి ఆవిడ డిసైడ్ అయిపోయింది. సో దివ్యతో కూడా మనం గొడవ వేసేసుకుందాం, మనకు పాత కక్షలు ఉన్నాయని చెప్పి ఆవిడ స్టార్ట్ చేసేసింది అనమాట. ఇండైరెక్ట్గా నేనే క్లీన్ చేస్తా పర్లేదు, క్యాప్టెన్స్ అందరూ వాడుతున్నారు కదా అని చెప్తే క్యాప్టెన్స్ మాట కూడా వినకుండా ఆవిడ క్లీన్ చేసి, పైగా మళ్ళీ సుమనన్న ముందు పెద్ద సీన్ చేస్తారు ఆవిడ, నేను మీ పియానా అది ఇది అని చెప్తే, మిమ్మల్ని ఎవరు చేయమన్నారండి, మిమ్మల్ని మేము చేయమన్నావా, కరెక్టే కదా, చేయమన్నప్పుడు నువ్వెందుకు రెచ్చిపోయి చేయడం, అంత అవసరమా. సో అదొక పాయింట్. సో సంజన గారు ఫుల్ ఫైట్ చేస్తుందన్నమాట, చాలాసేపు డిస్కస్ చేస్తున్నారు, మామూలుగా లేదన్నమాట. చూడండి చాలాసేపు డిస్కస్ చేశారనమాట ఆ టాపిక్ మీద. దివ్యతో అండ్ సుమనన్నతో తెలుసుకున్న మాటలు వదిలేస్తున్నారు, రైట్, ఓకే, ఈ పాయింట్. మాధురి అండ్ తనుజ క్లోజ్ అయ్యారు అంటుంది మధ్యలో. మాధురి అండ్ తనుజ క్లోజ్ అయ్యారన్నమాట మాత్రం వాస్తవమే, అది ఓకే. ఫైనల్గా రియలైజ్ అవ్వాలని చెప్పే అంటుందన్నమాట మన ప్రియా అయితే కనుక. అండ్ హౌస్లో మోస్ట్ జెన్యూన్ అనే నేనే చెప్పా అంటుందన్నమాట, రైట్, ఓకే. ప్రియా గారు వెళ్తా ఏంటంటే కదా, హౌస్లో ది మోస్ట్ జెన్యూన్ ప్లేయర్ ఎవరంటే కనుక నేను మీ పేరు చెప్పానండి, ఆ మాట నిలబెట్టుకోండి చెప్తుంది అనమాట ఆవిడది కనుక. సో దీని తర్వాత ఓకే మార్చుకుంటా అంటుంది ఆవిడ కూడా, రైట్, అక్కడితో అయిపోయింది. సో ప్రియా సెకండ్ నామినేషన్ తను డైరెక్ట్గా చేయకూడదు, వేరే వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ పవర్ అయితే కనుక ఎవరికి వస్తుంది చూడండి, ఇక్కడ చెప్తాను. చాలాసేపు డిస్కస్ పెడతారనమాట. రాముని నామినేట్ చేశారు కళ్యాణ్, రైట్, తనేమో తీసుకెళ్ళి రాముకి ఇస్తుంది, తనేమో కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. అసలు మామూలుగా లేదన్నమాట. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ వచ్చి ఒకళ్ళ మీద డిఫైన్ చేస్తూ అవతల వ్యక్తితో మాట్లాడుతుంటే, ఆ అవతల వ్యక్తి ఎవరి వల్ల ఎలిమినేటెడ్ అవ్వడానికి నామినేషన్స్లో ఉన్నారో, తర్వాత వీళ్ళు రెండో కత్తి కూడా వాళ్ళకే, అంటే ఎవరి ద్వారా నామినేట్ అయ్యారో ఈ వ్యక్తి, సో ఆ వచ్చే వ్యక్తి ఎవరి ద్వారా నామినేట్ అయ్యారో ఆ వ్యక్తి నామినేషన్స్లో ఉంటున్నాడు అనమాట. ఇది నేను వైస్ వర్స అబ్జర్వ్ చేశాను. నిజంగా ఈ పాయింట్ లాజిక్గా మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. సో ఇంకో పాయింట్, రాము నామినేషన్ చేశాడు కళ్యాణ్ని, గేమ్లో చీట్ చేశాడు,
రైట్ ఓకే, ఆ పాయింట్ యాక్సెప్ట్ చేయాలి. నమ్మకంగా ఉండలేదు, పోనీ వెళ్ళాక మనీ కూడా ఎర్న్ చేయాలి. యాక్చువల్గా మన కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ ఏమో రాముని నామినేట్ చేశాడండి. పాయింట్స్ ఏంటంటే కనుక ఇక్కడ నువ్వు గేమ్లో చీట్ చేసావు, ఇక్కడ కెప్సిటీ కంటెంట్ టాస్క్లో చీట్ చేశాడని చెప్తున్నాను అనమాట. రైట్, ఆ పాయింట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. నువ్వు అట్టిల్లి కూడా డబ్బులు సంపాదించుకోలేకపోయావు, ఇక్కడ ఉండి డబ్బులు సంపాదించుకోలేకపోయావు. నువ్వు ఆటలో అట్లీస్ట్ నేను అడిగాను, నువ్వు ఇక్కడే ఉంటే బాగుండేది కాదు, నువ్వు మా టీం యొక్క మాట వినకుండా నువ్వు అవతల టీంకి వెళ్ళావు అని చెప్తాను అనమాట. దాని తర్వాత గేమ్లో చీట్ చేశారు, అది ఓకే. దాని తర్వాత పోనీ వెళ్ళాక మనీ ఏమైనా సంపాదించావంటే అది కూడా లేదు. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తానన్నా కూడా రాలేదు. కెప్టెన్సీ కంటెంటర్లో అవకాశం వచ్చింది, పోగొట్టుకున్నావు. దాని తర్వాత గివ్ అప్ ఇస్తావు అనుకోవాలా, అసలు మళ్ళీ అందులో నిఖిల్కి ఇచ్చావు నువ్వు మనీ. గివ్ అప్ ఇస్తామని అనుకోలేదు, నువ్వు అసలు ఆ రేస్లో ఉండాల్సిన ఓడివి కదరా బాబు అని చెప్తున్నాను అనమాట. మా టీంలో రమ్మని చెప్పా, రాలేదు. అండ్ రమ్యతో కలిసి ఆడినా బాగుండేది, నిన్ను తగ్గించేసుకున్నావు. రైట్, రాము యొక్క పొజిషన్ ఒక లెవెల్లో ఉంది, నువ్వు తగ్గించేసుకున్నావు. అట్లీస్ట్ రమ్యతో కలిసి ఆడినా బాగుండేది కదరా బాబు అని చెప్పి డీటెయిల్గా మనోడు చెప్తున్నాడు. 3-4 వీక్స్ బాగానే ఆడావు, నీ గేమ్ నీ ఇష్టం అంటున్నాడు రాము. రైట్ ఓకే, ఇప్పుడు రాము మాట్లాడుతున్నాడు అనమాట. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి మనీ బాగా అని చెప్తున్నాను. బ్లూ టీం కోసం కష్టపడ్డాను కాబట్టి అలా చేశా, బ్లూ టీం కోసం నేను కష్టపడ్డాను కాబట్టి అలా చేశా అని చెప్తున్నాను అనమాట. సో హెల్పింగ్ నేచర్ ఉంది నాకు, నేను హెల్పింగ్ నేచర్ ఏదో ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను, చివరికి పులక అయ్యాను అని చెప్తున్నాను అనమాట. సో అండ్ రీతుకి కూడా ఇచ్చాను నేను హెల్ప్ చేయటం అనేసి, నేను హెల్ప్ చేద్దామని మోటివ్గా పెట్టుకొని చేశాను తప్ప వేరే ఏం లేదు. రాము కూడా తన పాయింట్ చెప్తున్నాడు అనమాట. రైట్ ఓకే, అండ్ మళ్ళీ రాము వేరే టైంతో అంటాడనమాట కళ్యాణ్ని. సో కళ్యాణ్తో ఇలా అంటాడు అనమాట, నీకు ఛాన్స్ వచ్చింది, నువ్వు కెప్టెన్సీ కంటెంటర్ అవ్వలేకపోయావు కదా అని చెప్పి వేరే టైంతో అంటే కళ్యాణ్ కూడా అక్కడ కొంచెం రిచ్ పోయి మాట్లాడతాను అనమాట. నేను చెప్తుంది సజెషన్, నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మనోడు చెప్తాను అనమాట. ఆ టాపిక్ మీద చాలాసేపు డిస్కషన్ జరిగిందన్నమాట. సో రాము ఏమో షేర్ కోసం వేరే టీంకి వెళ్ళా అన్నాడు కదా, సో అది పాయింట్. ప్రియా వెళ్ళే టైం దగ్గర పడిందని చెప్పి బిగ్ బాస్ గారు అయితే కాల్ చేస్తారనమాట. సో ప్రియా వెళ్ళిపోతుంది, ఇది ఇండివిజువల్ గేమ్. రైట్, చెప్తుంది అనమాట, ఇది ఇండివిజువల్ గేమ్, అందరూ ఇండివిజువల్గా ఆడితేనే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది అని చెప్పి ప్రియా గారు అయితే కనుక నామినేట్ చేసి వెళ్ళిపోతారు. ఇది ఓన్లీ ప్రియా యొక్క డిస్కషన్. దీని తర్వాత ప్రియాతో అసలు తనుజ మాట్లాడటం లేదు, ఏం జరిగిందో అర్థం కావట్లా వీళ్ళిద్దరి మధ్య, ఎందుకు ఇలా మాట్లాడకుండా ఉంది. హౌస్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నారు కదా, బట్ సస్పెన్స్, చెప్పలేం ఏమైనా జరగండొచ్చు. సుమన్ అన్న ఏడుస్తున్నాడు పాపం, నిజంగా ప్రియా అంటే తనకు చాలా ఇష్టం. సుమన్ అన్న చెప్పి పిలుస్తూ ఉంటుంది. కళ్యాణ్ కూడా బాగా ఎమోషనల్ అవుతాడు అనమాట, కనెక్ట్ అయ్యాడు కదా ఆల్రెడీ సిస్టర్ అని చెప్పి. సో పాపం అసలు బాగా ఏడుస్తారనమాట. రైట్ ఓకే, అందరూ వెళ్ళిపోయారు కూడా, వెళ్ళిపోద్ది ఆల్రెడీ. ప్రియా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏడుస్తూ ఉంటాడు, దట్ ఈజ్ ఓకే. ఇంకా ఎమోషనల్ బాండింగ్స్ అనేవి ఉంటాయి, అవి కామన్. దీని తర్వాత మన మర్యాద మనీష్ గారు వచ్చారనమాట. ఒక రేంజ్లో పెట్టాడు మామ పాయింట్స్, అబ్బో అదరహో వేసేసుకోవడమే ఇక పాయింట్స్ ఫాస్ట్గా లాగిస్తాను మామ. ఇక చూడండి, కళ్యాణ్ని పొడిచాడు మన మనీష్ అయితే కనుక. నామినేషన్స్లో టికెట్ గురించి చీట్ గురించి చెప్తున్నాడు అనమాట, బ్యాక్ స్టాప్ చేశాడు అనేసి. రైట్ మామ, ఇది ఖచ్చితంగా బ్యాక్ స్టాపే మనోడు పాయింట్ అయితే కనుక. అల్టిమేట్గా ఆ రోజు ఏంటంటే కనుక చీట్ నీకు ఇస్తే నువ్వు సంజనాన్ని ఎందుకు నామినేట్ చేసావు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ ఉంది కదా, తనుజాని నామినేట్ చేయకుండా వేరే వాళ్ళని ఎందుకు నామినేట్ చేసామని చెప్పి డీటెయిల్గా చెప్తారు. ఆ పాయింట్ 100% కళ్యాణ్ చేసింది తప్పే, ఆ పాయింటే తనకి చాలా నెగిటివ్ అవుతుందని చెప్పి నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను. మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఖచ్చితంగా తెలియచేయండి మామ. దట్టు ఇంకో పాయింట్ ఏంటంటే కనుక మెయిన్గా అందరూ వచ్చి ఇదే పాయింట్ చెప్తున్నారు మామ, నువ్వు చేసిన ఒక నెగిటివ్ ఉండడం వల్లే నీకు చూసారా ఒక చిన్న నెగిటివ్, ఒకరిని సేవ్ చేద్దామన్న పాయింట్ వస్తే అందరి దృష్టిలో నువ్వు బ్యాడ్ అవుతున్నావు. సో దట్ ఈస్ పాయింట్, ఆలోచించాలా. ఆ టాపిక్ రమ్య అండ్ మాధురిని నామినేట్ చేసి ఉంటే బాగుండేది. యాక్చువల్గా రమ్య మాధురి అని ఎందుకు చెప్తున్నానంటే కనుక, ఒక చేయి కలిస్తే చప్పట్లు కాదు, 2 చేతులు కలిస్తే చప్పట్లు అన్న మాట బిగ్ బాస్ రూమ్ అయితే కనుక కాంపిటీషన్ రూమ్కి తీసుకెళ్ళి తనుజాకి కళ్యాణ్కి చూపిస్తారనమాట. మామూలుగా లేదనమాట, నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆ పాయింట్ మీద వాళ్ళు చేస్తే నువ్వు పాయింట్ అవుతుంది కానీ నువ్వు తుపాసి నామినేషన్ వేసావు ఎందుకు రా బాబు అని చెప్పి మనోడైతే వేసుకుంటాడు అనమాట. సో నువ్వు అందరినీ మోస్తావు, మళ్ళీ వాళ్ళని కింద పడేస్తావు అని చెప్పి చెప్తాడనమాట. తనుజాని నామినేట్ చేస్తా అనేసి
ధైర్యం సరిపోక నువ్వు మళ్ళీ సంజనాని నామినేట్ చేసావు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. దీని తర్వాత ఇవే నామినేషన్ పాయింట్స్ అంటారనమాట. రీజన్స్ ఉంటే ఏమైనా చెప్పంటాడు అనమాట మనీష్ అయితే కనుక. సో ఇమ్ముకి ఇచ్చాడు మనీష్ అయితే కనుక, ఇమ్ము ఇచ్చాడు మనీష్ అయితే కనుక. ఆయిషా దగ్గరకు జరిగిన టాపిక్ ఇక్కడ కాస్త డిస్కస్ చేసుకుంటారు. ఇమ్ము మామూలుగా లేదు మామ, ఇమ్ముకి తనుజాకు మామూలు ఫైట్ జరగలేదనమాట. ఏదైతే జరగకూడదు అనుకున్నానో మొన్న ఆల్రెడీ చీట్స్ ఇచ్చిన టాపిక్లో తను ఆ రోజే తనుజ గురించి డీటెయిల్గా బట్టబయలు చేసి చెప్పాల్సింది మిస్ అయింది అక్కడ. ఇప్పుడు చెప్తాడు మనోడైతే కనుక, నా ఓటు నా నామినేషన్ అయితే కనుక తనుజ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. సో ఆయిషా దగ్గర జరిగిన టాపిక్ అనమాట. ఆయిషా దగ్గర జరిగిన టాపిక్ ఏంటంటే అది డీటెయిల్గా చెప్తాం. సో ఆయిషా మ్యాటర్ స్టోన్ అర్హురాలా కాదా అని చెప్పి మామ, యాక్చువల్గా ఏం లేదు మామ, ఒకనొక డిస్కషన్లో ఇమాన్యుయల్ తనుజ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. వచ్చిన తర్వాత ఆయిషా ఆ స్టోన్కి అర్హురాలు కాదా అంటే అర్హురాలు కాదని చెప్పి తనుజ అంటుంది. అందరిలో అడిగినప్పుడు అయితే కనుక అర్హురాలు కాదా అని చెప్పి అర్హురాలు అంటుంది. మనోడికి అయితే షాక్ అయిపోయాడు అనమాట. సో అప్పుడు డౌట్ వచ్చింది, డైరెక్ట్గా నామినేట్ చేద్దాం అనుకున్నాడు. బట్ నామినేషన్స్ అది చిన్న పాయింట్ అని అనిపించింది అనమాట. సో అండ్ ఇక్కడ కళ్యాణ్కి చీటీ ఇచ్చిన మ్యాటర్ డిస్కస్ చేస్తాడనమాట. రైట్, ఓకే. సో బొమ్మల గేమ్లో ఇమ్ముకి కూడా సపోర్ట్ చేసిందంట, ఇమ్ము తనుజాకి సపోర్ట్ చేసా అంటాడనమాట. అప్పుడు కోపంలో నా వల్ల కాలేదు అన్నాడనమాట. రైట్, ఓకే, పాయింట్ ఈజ్ పాయింట్. సో తనుజ మామూలుగా మాట్లాడడం లేదనమాట. అసలు పెద్ద పెద్ద గొడవ అంటుందన్నమాట ఇక్కడ బిగ్ బాస్లో. ఇక్కడ ఇద్దరికి ఇచ్చిన మాట మీద నిలబడలేదు అంట, మామూలుగా లేదు. ఓకే, రైట్. ఇక్కడ మెయిన్గా రాము టాపిక్ వచ్చిందనమాట. బెడ్ గేమ్లో, వాటర్ గేమ్లో నేనే సపోర్ట్ చేశాను, బెడ్ గేమ్లో నేను నీకే సపోర్ట్ చేశాను, వాటర్ గేమ్లో నేను నీకే సపోర్ట్ చేశాను అంటాడు మన ఇమాన్యుయల్ అయితే కనుక. సో తనుజ వాటర్ గేమ్లో సపోర్ట్ చేయలేదు అంటుంది అనమాట. నాకు నాన్నే సపోర్ట్ చేశాడు, నువ్వు సపోర్ట్ చేశాడని అక్కడ ఉన్న వాళ్ళని అడుగు తెలిసింది, నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు అని చెప్పి చెప్తాడనమాట. ఇమ్ము అసలు గుచ్చి బాధపడేలా చేస్తాడు అందనమాట తనుజ. సో అండ్ ఆ రోజు నాన్న తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు అన్నారు తనుజ, అది అందువల్లే నేను హర్ట్ అయ్యానని చెప్తాడు ఇమాన్యుయల్. ఇంకా వాటర్ టాస్క్లో జరిగిన ఇష్యూ ఇక్కడైతే మెయిన్గా మాట్లాడతాను అనమాట. ఇమ్ము అంటాడు, మీ నాన్న పోసాడు కదా అనేసి నేను పోసానని చెప్పి తనుజ అంటుంది అనమాట. ఆ రోజు ఆయేషాకి తనుజాకి జరిగిన డిస్కషన్నే మెయిన్ ఇక్కడైతే కనుక నెగిటివ్గా మారింది తనుజాకి అయితే కనుక. దట్ టు బాగా ఫైట్ జరిగిందనమాట. వీళ్ళకి మామూలుగా లేదనమాట. ఎక్కడ అసలు సూపర్గా ఇచ్చాడబ్బా మనీష్ అయితే కనుక, తేల్చి పడేశాడు అనమాట. వీళ్ళ నలుగురిలోనే ఎవడు ఫినాలేకి ఎలిజిబిలిటీ కాదు, ఎవడు ఫేక్, ఎవరు రియల్, ఎవరు ఇండివిజువల్గా ఆడారు ఏంటని చెప్పి ఇక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉంది. వీళ్ళు ముగ్గురే టాప్ ఫైనల్లో నుంచోపోతారు ఖచ్చితంగా. ఎవరు ఏంటని చెప్పి క్లియర్గా తెలియడానికి మనీష్తో నామినేషన్ చేయించారనమాట. పెళ్ళాన్ని గిడ్ మంచిగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్ అయితే కనుక. సో థర్డ్ పర్సన్ ఫ్లోరా గారు ఎంటర్ అయ్యారు మామ. ఫ్లోరా గారు ఎంటర్ అయిపోయారు. సో రీతుని చేశారనమాట. ఈవిడికి ఫస్ట్ నుంచి రీతు మీద యాంటీ వైరస్లా పక్క. సో స్టార్ట్ ద శాండ్ టాస్క్ది మాట్లాడింది. అసలు ఈవిడికి పిచ్చ క్లారిటీ లేదు మామ, ఎవరిని నామినేట్ చేస్తున్నాం, ఎందుకు నామినేట్ చేస్తున్నాం అని చెప్పి. ఈవిడైతే కనుక అసలు తెలిసి నామినేట్ చేస్తుందో తెలియకుండా నామినేట్ చేస్తుందో ఏంటో నాకే అర్థం కాల. సో ఇక్కడ సంజన గారిది ఎవరు ఏంటి చెప్తుందనమాట ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ శాండ్ టాస్క్ గురించి ఒకటి డిస్కస్ చేస్తుంది. రీతుని హెయిర్ కట్ చేసుకున్నావు, ఆ టాపిక్ ఒకటి చెప్తాను అనమాట. అండ్ డీమాన్తో బాండ్ ఉంది కూడా, నువ్వు తనకి ఇవ్వలేదు, సో అందుకే నిన్ను చేశాను అనమాట. ఏ బాండు లేని సంజన లోపలికి రావడానికే నువ్వు హౌస్లోకి హెయిర్ కట్ చేసుకున్నావు. అన్ని బాండ్స్ ఉన్న డీమాన్ని కెప్టెన్సీ కంటెంటర్లో నువ్వు డబ్బులు లాస్ట్ ఎందుకు ఇచ్చావన్న మెయిన్ టాపిక్ మీద డిస్కస్ చేసింది మామ. సింపుల్గా అల్టిమేట్. ఇప్పుడు రీతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను డబ్బులు కళ్యాణ్కి ఇచ్చాను ముందు అంటుందన్నమాట. నేను తనుజాతో నేను మాట్లాడలేదు, రాముతో మాట్లాడడం వల్ల నేను లాస్ట్ వరకు ఉందాంరా అనేసి చెప్పా అన్నమాట. దానివల్లే నేను లాస్ట్లో కెప్టెన్సీ కంటెంటర్లో ఇంకైతే కనుక ఫైనల్గా డిమాండ్కి ఇద్దామని చెప్పి అనుకున్నాను అంటదన్నమాట. సో బొమ్మల టాస్క్లో తను చాలా చెప్పింది రీతు, రాముతో కలిసి ఆడదాం అనుకుంది, ఆ పాయింట్ కూడా చెప్పింది అనమాట. బొమ్మల టాస్క్లో కూడా మేము ఇద్దరం కలిసి ఆడదామని చెప్పి ఆ టాస్క్లో అనుకున్నారు కదా అది. అండ్ రోజు గేమ్లో ఫ్లోరాని నెట్టేసి అన్నమాట. రైట్, ఓకే. ఆ గేమ్లో కింద నెట్లో వాళ్ళు వెళ్తారు కదా మా నెట్లో వెళ్ళి
టైర్స్ అవన్నీ ఉంటాయి, టైర్స్ అన్నీ దాటుకుని వెళ్ళి బెల్ కొట్టాలి కదా. సో ఆ టాస్క్లో కూడా నువ్వు నన్ను సెల్ఫ్ డిఫైన్ అంటే నెట్టేసా ఒక పక్కకి, అది నాకు కరెక్ట్గా అనిపించదని చెప్తాను అనమాట. సో రీతు గట్టిగా ఫైట్ చేస్తుంది. రీతు మామూలుగా కాదు, మా మాధురి గారి మీదే పట్టలు ఆడిచ్చింది మామ. ఇక్కడ ఫ్లోరా సుమనన్నకి ఇస్తుంది అనమాట. సుమన్న తెలిసింది కదా సంజనాకి నామినేట్ చేస్తాడు. మామూలు కామెడీ జనరేట్ అవ్వాలి ఇక్కడైతే కనుక. అసలు ఇక్కడ సుమనన్న హౌస్లో డస్ట్బిన్ టాస్క్ గొడవ అండి. వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండి డస్ట్బిన్ డిపార్ట్మెంట్ దగ్గర ఎందుకు అలా చేశారు? సంజన గారు అల్టిమేట్గా ఇక్కడ చేసింది చాలా తప్పండి. మళ్ళీ ఈ పాయింట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సంజన గారు అలా చేయకుండా ఉంటే ఆవిడ ఖచ్చితంగా పాజిటివ్ అయ్యి ఉంటుందని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది. అక్కడ ఆ రోజు కెప్టెన్గా ఉన్న సుమన్ని చాలా తక్కువ చేసి మాట్లాడాలని చెప్పి అన్నారు. ఇంకా చెత్త కెప్టెన్ ఇంకా ఏదో కెప్టెన్ వేస్తున్నట్టుగా కొన్ని మాట్లాడినారనమాట. దాని గురించి సుమన్ ఎదుగుని ఫైట్ చేసుకుంటాడు అక్కడ. సో ఫైట్ చేసుకుంటాడు. ఇంకా వాటర్ టాస్క్లో బకెట్ టాస్క్లో సుమన్ మీద చిరాకు పడ్డారంట. రైట్, ఓకే, చిరాకు పడిన విషయం ఓకే, రైట్. అండ్ తొక్కలో కెప్టెన్ అని మాట్లాడలేదా? బాగా సీరియస్ అయ్యాడు ఈ మాటకైతే కనుక. తొక్కలో కెప్టెన్ ఏంటండి, మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు మేమేమన్నా మీకు రెస్పెక్ట్ ఇచ్చావు సంజన గారు అని చెప్తాడనమాట. సో సంజన కూడా ఓకే, నాకు తప్పు నాదే, నేను అని ఉండకూడదు అని చెప్పి చెప్తారనమాట. సో ఫుల్ ఫైట్ ఇక్కడైతే కనుక సంజన అండ్ మాధురి గారికి బిగ్ ఫైట్ అనమాట. ఆవిడ గొంతు వేసుకొని ఫుల్గా పడుతుంది అని చెప్పి చెప్పారనమాట. సంజన అంటుంది నీ నోటికి ఒక దండం అంటారనమాట. సో నామినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు లోపలైతే వచ్చేసుకుంటా అంటారనమాట. ఎందుకంటే కనుక వచ్చిన చోట ఏమో తెలుగు మాట్లాడదు, నార్మల్ చోట మంచిగా తెలుగు మాట్లాడదు, రాని చోట ఏమో నాకు తెలుగు రాదంటగా మాట్లాడుతున్న పాయింట్లో వీళ్ళైతే అరుచుకున్నారనమాట. ఇక్కడైతే ఇమాన్యుయల్ పిలిచి మమ్మీ నువ్వు చేయమాకు మమ్మీ, నామినేషన్స్లో ఉన్నావు, వేరే రకంగా టాయిలెట్ అవుతుందని చెప్పి చెప్తాడనమాట. ఇమాన్యుయల్ అయితే కనుక ఆవిడ కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే కనుక నిజంగా నామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేటప్పుడు ఇలా మాట్లాడవద్దు మమ్మీ అని చెప్పి చెప్తాడనమాట. సో సంజనాకి తెలుగు చూడండి, అసలు ఇక్కడ అంత అరవాల్సిన అవసరం లేదు. మాధురి గారు అయితే కనుక సంజనాకి తెలుగు వచ్చిన చోట మాట్లాడదు అనేసి చెప్తుందనమాట. మామూలుగా లేదు ఇక్కడైతే కనుక వాయిస్ అండ్ ఓహో అసలు మామూలుగా లేదు. మళ్ళీ ఇక్కడ అసలు రీతు అండ్ డేమాన్కి బిగ్ ఫైట్ అనమాట. అబ్బో నేను ఇక్కడ నీతో నేను మాట్లాడిన ఇదే లాస్ట్ కాదు, పోయింది బంధాలని తెంపేసుకుందాం అంటాడు అనమాట. సో మనీ మ్యాటర్ కెప్టెన్సీ కంటెంటర్లో టాస్క్ దగ్గర వేసే అనమాట. డబ్బులు లాస్ట్లో ఇచ్చింది అంటాడు. రైట్, ఓకే, లాస్ట్లో ఇచ్చింది తప్పే. రీతు ఫుల్గా ఏడుస్తుంది అనమాట. క్లియర్గా నేను చెప్పా అయినా కూడా నువ్వు ఎందుకు గుచ్చు నన్ను చంపేస్తున్నావు, నువ్వు పెద్ద గుచ్చు చంపకే మేరే భాయ్ అన్నట్టు అనమాట. మాధురి గారు అడగలేదు అయినా అనేసి డిమాన్కి ఇచ్చిందనమాట. రీతు కూడా మామూలుగా లేదనమాట. శ్రీజ వచ్చారు. శ్రీజ ఎంట్రీ జరిగిందనమాట. శ్రీజ రాగానే మామూలుగా స్టార్ట్ అవ్వలేదు మా హౌస్లో అయితే కనుక ఒక రేంజ్ సూపర్ నేమ్. ఆ రోజు అయితే కనుక ఇక్కడైతే కనుక తన కళ్యాణ్ని డైరెక్ట్గా పొడిచేసింది మామ. ఆ రోజు అడిగితే తెలుసుకో అంది కదా. అబ్బో వచ్చి రాగానే మాధురి గారిని మామూలుగా లేదు ఇచ్చి పడేసింది అనమాట. అందరిని బయట అడిగి వచ్చాను, వాళ్ళు కూడా తెలియదు అన్నారు. అమ్మో అంత ఫైరా అన్నట్టుగా చెప్పిందనమాట. సో గేమ్ కోసం వచ్చారా బాండింగ్ కోసం వచ్చారా అని చెప్పి శ్రీజ అంటుంది అనమాట. మామూలుగా లేదు అండ్ బాండింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నారు కదా అని చెప్పి ఫస్ట్ వీక్లో ఏమో టైం పాస్ చేశారు అంటుందన్నమాట. ఇక్కడైతే కనుక ఇది అన్నారు. దాని తర్వాత శ్రీజ మామూలుగా చేయటం లేదు. ఇక్కడైతే కనుక నువ్వు నామినేషన్ చేయడానికి వచ్చావు, నాతో గొడవ పడడానికి వచ్చావు అని చెప్పి మాధురి గారు అడుగుతారనమాట. శ్రీజ గట్టిగా ఇచ్చేస్తుంది. కళ్యాణ్కి మామూలుగా లేదనమాట. సేఫ్ ఆడుతున్నావు నువ్వు, తనుజాకి ఎందుకు నామినేషన్స్ వేయలేదు, రమ్య మీద వేలా మాధురి మీద వేలా, నువ్వు సంజన మీదే వేసావు ఎందుకు, ఆల్రెడీ నిన్ను వాళ్ళు క్యారెక్టరైజేషన్ చేశారు, వాళ్ళని వదిలి నువ్వు సంజన మీద ఎందుకు వేసావు. కళ్యాణ్ అన్నాడు ఆయుష తనుజ ఓవర్ అనేసి నేను సంజనాని చేశా అన్నాడు అనమాట. శ్రీజ నీ పాయింట్స్ వేరే వాళ్ళు చేశారని చెప్పి నువ్వు చెప్తున్నావు, మళ్ళీ భరణి గారికి 6-7% చేసాము గుడ్డు పాయింట్లో, మరి అదేంటని చెప్పి అడుగుతారు అనమాట. మంచి పాయింట్స్. ఆ రోజు భరణి గారు చేయటం తప్పు అనిపించలేదని చెప్పి చెప్తాడు అనమాట. ఈరోజు నువ్వు చేసింది కరెక్టా అని చెప్పి మంచి పాయింట్స్ అడుగుతుంది. కళ్యాణ్ ఏమో మిస్టేక్ నాది అని చెప్పి ఒప్పుకుంటాడు అనమాట. శ్రీజ నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అలా కాదు, నువ్వు వేరే అని చెప్పి అడుగుతాను అనమాట. ఆ రోజు తనుజ గారు హ్యాండ్ వేయ్ ఇలా అని చెప్పి నన్ను నీ మీద
ఇలా అనిపించుకున్నారు కదా నా నురుము అనేసరికి ఇంకా బ్యాడ్ ఎక్కడ అయిపోతా అని చెప్పి అనేసి నీకు మనసులో నువ్వు క్రియేట్ చేసుకొని నువ్వు అలా చేసావు సడన్గా అని చెప్పి చెప్తారనమాట. ఫుల్గా సేఫ్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మళ్ళీ సేమ్ కాపీ కట్ అవుతుందని చెప్పి అనేసి నువ్వు చాలా మిస్టేక్స్ చేసావు కళ్యాణ్ అని చెప్పి చెప్తారనమాట. అక్కడ జస్ట్ ఒక్కసారి ఇమ్ముని అడిగితే ప్రాబ్లం ఉండేది కాదు కదా, జస్ట్ నేను ఇమాన్యుయల్ నేను ఇలా మార్చుకుందాం అనుకున్నా, సంజనాని నామినేట్ చేద్దామని చెప్పి నువ్వు అడుగుంటే బాగుండేది కదా అని చెప్పి చెప్తాను అనమాట. సో డిస్కస్ చేసుంటే బాగుండేది కదా అని చెప్పి చెప్తారనమాట. అండ్ నిన్ను తక్కువ చేసుకొని నిన్ను తక్కువ చేసే వాళ్ళని వదిలేసి వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళని వదిలేసి పాపం సంజనాన్ని చేసావని చెప్పి అడుగుతాను అనమాట. ఇండివిజువాలిటీ పోయింది నీకు పూర్తిగా, క్యారెక్టర్ తక్కువ చేసుకొని మాట్లాడిన వాళ్ళని కూడా ఎందుకు నువ్వు చేయలేదు? ఎన్ని పాయింట్స్ చూడండి, భయపడ్డావా, సేఫ్ గేమ్ ఆడావా, భయపడ్డావని అనిపించింది అని చెప్తాను అనమాట. ఇక్కడ తనుజ కళ్యాణ్ని జుట్టు నెమ్మరైన మళ్ళీ చెప్తాను అనమాట. సో సేమ్ ఇదే సైలెంట్గా అయిపోయింది అనమాట పాపం మనోడైతే కనుక. నువ్వు నీలా ఆడు, ఎందుకు ఇలా ఆడటం అవసరమమ్మా. దాని తర్వాత తనుజ మాట్లాడింది ఇక్కడ, రమ్య తనుజకి అన్న మాటలు, మాధురికి అన్న మాటలు చెప్తుందనమాట. ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ బయట వాళ్ళు వచ్చి చెప్తే ఒకలా చెప్పిన తర్వాత ఒకలా ఉంటావా, నువ్వు నీలానే ఉండు. ఆ రోజు ఇమ్ము క్యాప్టెన్సీ అయ్యే ముందు గేమ్లో తనుజ కళ్ళు తిరిగి పడిపోయింది, నైట్ వెళ్ళి హ్యాండ్స్ పట్టుకున్నావు. ఏంటి ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు, ఎప్పుడే ఒకలా ఉంటావు అప్పుడే ఒకలా ఉంటావు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ చేయాల్సి వచ్చిందా అని చెప్తాను అనమాట. మాధురికి ఇచ్చిన శ్రీజ కత్తి మామూలుగా లేదనమాట. శ్రీజ అయితే కనుక మాధురికి ఇస్తుంది అనమాట. ఇదంతా కళ్యాణ్ని ఇక్కడ మెయిన్ కళ్యాణ్ది చాలా తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు నువ్వు తెలుసుకోరా బాబు అని చెప్పి అల్టిమేట్గా కళ్యాణ్కి వచ్చి శ్రీజ అయితే సజెషన్ చెప్పింది. మాధురి అయితే కనుక క్రీతుని పొడుస్తుంది మామ. రీజన్ చూడండి, రీజన్స్ అయితే కనుక గేమ్ ఏదైతే ఉందో గేమ్లో సపోర్ట్గా ఉండలేదు. నా తర్వాత పవన్కి సపోర్ట్గా ఆడింది, తనైతే కనుక డబ్బులన్నీ తీసుకెళ్ళి పవన్కి ఇచ్చింది. టీంలో అందరూ రీతు వద్దు అన్నా కూడా నేను ఎవరి మాట వినలేదు, నేను రీతు నాకు కావాల్సిందే అని చెప్పి నేను రీతు మాట వినే ఖచ్చితంగా నేను రీతు ఉండాల్సిందని చెప్పి నేను రీతుని డిసైడ్ చేసుకొని తను యాక్సెప్ట్ చేశానని చెప్పి డీటెయిల్గా చెప్తాను అనమాట. టీంలో అందరూ వద్దన్నా కూడా నేను పట్టించుకోలేదు, మాధురి ఏమో నువ్వే వెళ్ళిపోతావు అనుకున్నా అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడైతే కనుక రీతుకి మాధురికి పెద్ద గొడవ జరిగింది మామూలుగా జరగలేదన్నమాట, ఒక రేంజ్లో. చూడండి, రీతు ఏమో సంజనాకి సపోర్ట్ చేయడానికి వచ్చారా అంటుందన్నమాట. మీరు తనుజాకి సపోర్ట్ చేయడానికి వచ్చారా అని చెప్తానమాట. అంటే ఇమ్ముని క్యాప్టెన్ చేయదు కదా, నేను తనుజాకి సపోర్ట్ చేయాలనుకుంటే ఇమ్ముని క్యాప్టెన్ చేయను కదా. మంచి పాయింటే. ఇక్కడ ఫుల్ గొడవ, పవన్కి అమౌంట్ ఇచ్చిన రీజన్ మీద పవన్ కోసం ఆడావా, రీతు ఏమో 10,000 మీ దగ్గర ఉన్నా కూడా ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతా అనమాట. బాండ్స్ మీద ఫుల్ గోల, బాండ్స్ అన్నమాట విపరీతంగా వినిపిస్తుంది. వాళ్ళ మధ్య ఉన్న టాపిక్ మాట్లాడుకోకుండా ఒకళ్ళకొకళ్ళు తనకి యాక్చువల్లీ మాధురి గారికి రీతు గారికి ఉన్న మధ్యలో మాట్లాడుకోవాలి కానీ ఏమండి వేరే వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడుకుంటే ఇంకా నామినేషన్స్ డిఫైన్ చేసుకుని ఏముండదు కదా. తర్వాత సృష్టి వర్మ వస్తారనమాట. ఆవిడైతే కనుక డైరెక్ట్ డీమాన్ని నామినేట్ చేస్తారు. పాయింట్స్ కూడా కరెక్ట్గా ఏం లేవు, తుపాస్ పాయింట్స్ పెట్టారు ఆవిడ. దీని తర్వాత తీసుకెళ్ళి రాముకి ఇస్తారనమాట. రాము ఏమో గౌరవం నామినేట్ చేస్తారు. గౌరవ్ని రాము నామినేట్ చేసిన విధానం కూడా అసలు ఏం బాగాలేదు, క్యాప్టెన్సీ సరిగ్గా చేయలేదని అంటాడు. తను అది తీసుకోలేకపోతాడు. మేబీ వాళ్ళిద్దరికైతే కనుక రాబోయే రోజులు గట్టిగా పడతామనిపిస్తుంది. బర్నీ గారి ఎంటర్ ఇచ్చారనమాట. దివ్య దాని తర్వాత తనుజ వీళ్ళందరూ ఏడ్చారు, తెలిసిందే కదా. భరణి గారు అయితే కనుక హౌస్లోకి వచ్చేసి మళ్ళీ స్టోరీ అంతా చెప్తున్నాను. స్టోరీ అంతా ఎందుకురా బాబు వచ్చి నామినేషన్ చేయరా అన్నా కూడా ఆవిడ ఇక్కడ చూడండి, మనోడైతే కనుక ఖచ్చితంగా ఆవిడ వెళ్ళే ముందు ఇమ్ము భరణి దగ్గర వెయిట్ చేయడు. రైట్, ఓకే. ఇక్కడ చూడండి సంజన గారి గురించి సంజన గారి గురించి మెయిన్గా టాపిక్స్ ఏంటనే కనుక చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఆవిడ ఇంట్లోకి రావడానికి లాకెట్ ఇచ్చాడు భరణి అన్న. ఒకనొక సిచ్యువేషన్స్లో సుమన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి ఆ లాకెట్లో ఏముందో చూపించమంటే చూపిస్తాడు, అదొక పాయింట్. దీని తర్వాత హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన సంజన సీక్రెట్ రూమ్లో ఉంటే లోపల రావడానికి ఆ లాకెట్ తిరిగి ఇచ్చారని చెప్తారనమాట, అదొక పాయింట్. ఈ పాయింట్స్ మీద గట్టిగా డిఫైన్ చేసుకుంటాడు. దట్టు హ్యుమానిటీ దగ్గర ఒకరోజు పెద్ద గొడవ అవుతుంది అనమాట సుమన్ అన్న భరణి అన్నకి, దాని తర్వాత సంజన గారికి. ఆ హ్యుమానిటీ గురించి మాట్లాడిన దగ్గర మనోడు ఫుల్ రేజ్ అవుతాడు అనమాట. అదే మనోడికి బాగా రిమార్క్ అయింది అన్నట్టుగా అయినట్టుగా టాలరేట్ అయింది.
ఫైనల్గా లాకెట్ మీకోసం ఇచ్చేసా అందరూ అన్నారు, మ్యాక్సిమం కొంత మాధురి గారు అని చెప్పి ఉంది. భరణి అంటాడు కెప్టెన్స్ మాట కూడా వినరు మీరు అని చెప్పి సంజన అంటారు అనమాట. సంజన లాయల్ అని చెప్తుంది. మీరు లాయల్ అనేసి 100 సార్లు అన్నారనమాట భరణి అని చెప్తాడు. ఇక్కడ మెయిన్గా కళ్యాణ్ సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నారు అంటున్నారు కదా, అది అనడం కరెక్టే కాదండి. అందరు సెలబ్రిటీసే ఎవరికి వాళ్ళు కొంత ఉండే లోపలికి వచ్చారని చెప్పి చెప్తారనమాట. భరణి ఇండైరెక్ట్గా చెప్తున్నారు, ఎవరో ఒకళ్ళు చుట్టూ తిరుగుతావు, మీరు గేమ్ ఆడండి, మీరు ఎవరు చుట్టూ తిరుగుతున్నారు కదా ఇండైరెక్ట్గా అక్కడ ఇమాన్యుల్ అన్నారు. భరణి నిఖిల్కి ఇచ్చాడనమాట. నిఖిల్ అయితే కనుక తనుజాని వేసాడనమాట. 8 మామూలుగా కాదనమాట. సో తనుజ నిఖిల్కి బాగా గొడవ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే ఆ మనీ దగ్గర గొడవ అయిపోయిందన్న, నువ్వు మనీ నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను అడిగాను కదా అని చెప్పి అంటాడు. ఆ డిస్కషన్ దగ్గర కొంచెం ఇక్కడైతే కనుక డిస్కషన్స్ జరిగినాయి. ఇలా వచ్చిన హౌస్ 6 మెంబర్స్ ఒకరినొకరు నామినేట్ చేస్తూ వరుసగా 8 మెంబర్స్ ఇప్పుడు మన చదివిన పేరులో నామినేషన్స్లో ఉన్నారు మామ. ఈరోజు ఎలా జరగబోతుంది అనేది సెన్సేషనల్గా క్వశ్చన్ మార్కులా ఉండిపోయింది అనమాట. సో ఇక్కడ మెయిన్గా భరణి గారు శ్రీజ గారు రీఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ హోప్ చూద్దాం, ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉండబోతుందని చెప్తుంది. సో ఇంకో సోషల్ మీడియా అప్డేట్ ఏంటంటే భరణి గారు ఒక టాస్క్లో ఫిజికల్గా దెబ్బ తగిలింది, ఆయన వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా ఉందన్నమాట. శ్రీజ పక్కాగా 100% వస్తుంది, దానైతే కనుక రీఎంట్రీ ఇస్తుందని చెప్పి 100% సోషల్ మీడియా పరంగా అండ్ అఫీషియల్గా అయితే లేదు, అన్అఫీషియల్గా ఉంది. చూద్దాం. ఈ వీడియో ఇక్కడతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మామ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.